వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి బోట్ నెక్ బ్లౌజు స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. బ్యాక్ నెక్ ఎలా కుట్టాలి, అలాగే ఈ బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ సైడ్ ఉక్సులు పెట్టానండి, అది ఎలా కుట్టాలి అనేది చూపిస్తున్నాను. ఫ్రంట్ భాగం వచ్చేసి ప్రిన్సెస్ కట్ పెట్టాను, బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ పెట్టానండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, డిజైను అలా కుట్టానండి. ఈ శారీకి బ్లౌజ్ ఇలానే వచ్చింది. ఓన్లీ ఇది స్టిచ్చింగ్ మాత్రమే అండి. ఈ బ్లౌజ్ కటింగ్ అయితే నేను అంతకుముందు వీడియో పెట్టాను, దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు నాకు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ప్రతి ఒక్కరికి. అలాగే నా సపోర్ట్ కూడా ఎప్పుడూ ఉంటుందని చెప్తున్నాను. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, చూస్తేనే అర్థమవుతుంది. ప్లీజ్ లైక్ ఇవ్వండి చూసిన వారు. అలాగే కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఎలా కుట్టాలి అనేది చూపిస్తున్నాను చూడండి. అలాగే బ్యాక్ నెక్ ఉక్సులు పెట్టానండి. చాలా అంటే చాలా బాగుంది. బ్లౌజ్ అయితే చాలా నీట్గా వచ్చిందనమాట. ఈ శారీ వచ్చేసి రఫుల్ శారీ అండి. ఈ శారీకి బ్లౌజ్ ఇలానే వచ్చింది. ఈ బ్లౌజ్ కుట్టినప్పుడు చూసిన వారు నన్ను అడిగారనమాట, దీనికి సపరేట్గా బ్లౌజ్ తీసుకున్నావా అని అడిగారు. లేదండి, ఈ శారీలోని ఈ బ్లౌజ్ ఇలా వచ్చిందనమాట. నేనైతే సపరేట్గా తీసుకోలేదు. చాలామంది ఈ బ్లౌజు అంటే ఈ చమ్కీలు ఉన్న బ్లౌజు కావాలని సపరేట్గా తీసుకుంటున్నారు. దీనికి ఇట్లానే వచ్చిందండి, ఈ బ్లౌజ్ వచ్చేసింది. ఇలా కుట్టేసానండి. ఈ బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఇలా వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది, నీట్గా ఉందన్నమాట. ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే చూపించాను, కటింగ్ నేను అంతకుముందు వీడియో పెట్టానని చెప్పాను కదా, ఇలా వచ్చేసింది. అలాగే ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.